వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్ కరీంనగర్. ఈరోజు ఈ వీడియోలో మన వన్ స్ట్రాటజీ ఇంట్రాడే గురించి తెలుసుకుందాం. ప్రజెంట్గా మీకు ఏదైతే ఎక్సెల్ షీట్ చూపిస్తున్నానో ఇది రెగ్యులర్గా మనం చేసే ట్రేడింగ్ యాక్టివిటీ. సో ఇందులో వచ్చేసి నిఫ్టీ 1 లాట్ అండ్ సెన్సెక్స్ 1 లాట్. ఈ విధంగా మీకు ఎవ్రీడే ఈ ట్రేడ్స్ ఎక్కడ తీసుకున్నానో ఎక్కడ ఎగ్జిట్ చేస్తున్నానో అప్డేట్ చేస్తున్నాను. సో దాని ప్రకారంగా మనకి టోటల్ ప్రాఫిట్ నిఫ్టీలో ఈ మంత్ 18,975 రూపీస్ అండ్ సెన్సెక్స్లో వచ్చేసి 21,885. టోటల్గా రెండు కలుపుకుంటే మనకి 40,860. ఈ మంత్లో మనకు ఆల్రెడీ మ్యాక్సిమంగా 55,000 వరకు ప్రాఫిట్ ఇచ్చి దెన్ మన అకౌంట్ మళ్ళీ నెగటివ్లోకి వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్గా 40,000 వరకు వచ్చేసింది. అండ్ ఈ అకౌంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా మనకు ట్రేడింగ్ లాస్లోకి వెళ్ళలేదు కాబట్టి మనకు డ్రాడౌన్ అనే అవసరం రాలేదు. అంటే స్టార్టింగ్ డే నుంచి మనకి ట్రేడ్ లాస్లోకి వెళ్ళలేదు. ఫైన్. సో ఇది లాస్ట్ డే అంటే 21 నవంబర్ ఏం జరిగింది, డే వైజ్గా మనకు వచ్చిన ప్రాఫిట్ నిఫ్టీలో సెన్సెక్స్లో అండ్ టోటల్ ప్రాఫిట్ ఐజ్ ఆఫ్ సింగిల్ డే అంటే ఓన్లీ 21 నవంబర్లో వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ని ఇక్కడ మెన్షన్ చేశాను. సో దాని తర్వాత నిఫ్టీ మంత్ ఎంత వచ్చింది, సెన్సెక్స్ టోటల్గా మంత్ ఎంత వచ్చింది, కంప్లీట్గా మంత్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బై రాలేదు అని అంటే 21 నవంబర్ రోజు ఓన్లీ సెల్లే వచ్చింది, ఒకటే ట్రేడ్ జరిగింది. సో సెన్సెక్స్లో కూడా మళ్ళీ ఒకటే ట్రేడ్ వచ్చింది అండ్ 20th ఓన్లీ బై మాత్రం వచ్చింది, మళ్ళీ సెల్ ట్రేడ్ రాలేదు. అండ్ 18th రోజు చూడండి, ఫస్ట్ ఒక బై ట్రేడ్ వచ్చింది, దాని తర్వాత సెల్ ట్రేడ్ వచ్చింది. సో ఏదైనా కూడా మీకు ఇక్కడ రెండు ట్రేడ్స్ వస్తే డిఫరెంట్గా మెన్షన్ చేస్తున్నాను. ఒక బై దాని తర్వాత సెల్. 14th రోజు చూడండి, ఒక బై అది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ సెల్, మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ బై. సో దేనికి అది క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ప్లస్ ఇదే ఇన్ఫర్మేషన్ మీకు టెలిగ్రామ్లో లైవ్లో అప్డేట్ అవుతుంది. ఓకే, ఇది వాచ్ చేయడం కోసం మాత్రమే, ట్రేడ్ తీసుకోవడానికి కాదు. సో సిగ్నల్స్ ఎలా వస్తున్నాయి, ఎంత మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎవ్రీ డే ఎలా ఉంటుంది అని తెలియజేయడం కోసం మాత్రమే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు మనం బ్యాక్ టెస్టెడ్ ఓరియంటెడ్ చూస్తున్నాం. సో బ్యాక్ టెస్ట్లో వచ్చేసి మీకు టోటల్ ప్రాఫిట్ క్యూములేటివ్గా 300 పాయింట్స్ అంటే 319 పాయింట్స్ ప్రాఫిట్ కనబడుతుంది. అండ్ ఓవరాల్గా 12 ట్రేడ్స్ పాజిటివ్ అండ్ 10 ట్రేడ్స్ నెగిటివ్లో ఉన్నది. ఇక్కడ డ్రాడౌన్ వచ్చేసి -528 అంటే మన అకౌంటు దాదాపుగా 528 పాయింట్లు డ్రాడౌన్ అని చూపిస్తుంది. అంటే 528 ఇంటూ 75 39,600 వరకు. కానీ ఇక్కడ కూడా మన అకౌంట్ అఫీషియల్గా లాస్లోకి వెళ్ళలేదు. అంటే ఇక్కడ ఏదైతే డ్రాడౌన్ ఉందో అది కంప్లీట్గా ప్రాఫిటబుల్ డ్రాడౌన్. సో అంటే లాస్లోకి వెళ్ళి మన అకౌంట్ లాస్లోకి వెళ్ళలేదు, ప్రాఫిట్ నుంచి ప్రాఫిట్ తగ్గింది తప్ప లాస్లోకి వెళ్ళలేదు. సో ఆల్మోస్ట్ ఆల్గా స్ట్రాటజీ ప్రకారంగానే మనకు రిజల్ట్ కూడా ఇదే విధంగా వస్తున్నాయి. సో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక స్ట్రాటజీని పట్టుకొని ప్రశాంతంగా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఏదో టైంలో మనం ప్రాఫిట్లోనే ఉంటాము. సో టెన్షన్ ఫ్రీగా ట్రేడింగ్ చేసుకోవడం కోసం ఆల్గో ట్రేడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. థ్యాంక్ యూ.